హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను హారిక. జూన్ 27న Z5లో విరాటపాలెం అనే ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది, స్ట్రీమ్ అవబోతుంది. సో ఆ సిరీస్లో యాక్ట్ చేసిన అభిజ్ఞ గారు అండ్ చరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. చాలా బాగున్నాను. ఇంకా 8 days ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ ఎక్సైటెడ్, వెరీ నర్వస్ ఉందా? నర్వస్నెస్ లేదు, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఐమ్ లిటిల్ నర్వస్. ఓకే, ఆ హ్యాపీనెస్ తో వచ్చిన నర్వస్ కావచ్చు కదా? యా ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి చేస్తున్నాను. సో సంథింగ్ యా చాలా అంటే చాలా ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ చేశారు చిన్న షార్ట్ ఫిలిమ్స్తో, సిరీస్తో. ఇప్పుడు ఒక సిరీస్లో, ఒక బిగ్ సిరీస్లో, విమెన్ సెంట్రిక్ సిరీస్లో, అది కూడా మీరు ఒక లీడ్ రోల్ ప్లే చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా లక్కీగా అనిపిస్తుంది, చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫీల్స్ ఓకే, ఐ బిలాంగ్ హియర్. ఇలాంటి ఒక వరల్డ్ కోసం ఎప్పటి నుంచో కోరుకుంటాం, ఆశపడతాం, కానీ వచ్చినప్పుడు అర్థం కాదేం జరుగుతుందో. సో ఐఎమ్ దేర్, ఆ స్పేస్లో ఉన్నాను. ఓకే, చరణ్ గారు మీకు ఎలా అనిపిస్తుందండి? మీ ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలు చాక్లెట్ బాయ్ లాగా మిమ్మల్ని క్రష్ చేస్తున్నారు కదా, క్రషింగ్ అవుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదో కొంచెం. సో అభిజ్ఞ గారు, ఫస్ట్ ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్ అండి? అంటే ఫస్ట్ విన్న తర్వాత మీకు అనిపించింది ఏంటి స్టోరీ విన్న తర్వాత? ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. అలా ఇలా అండ్ శ్రీరామ్ గారు ఆడిషన్ కూడా తీసుకోలేదు. యా ఇట్స్ లైక్ యూ సే ఎస్ ఇట్ విల్ బీ డన్ లాగా. సో ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ చూస్ మీ. అదే అంతే, కొన్ని ఐ ఫీల్ మేబీ హీ నోస్ మీ త్రూ మై వర్క్ ఆర్ ది డైరెక్టర్ వాజ్ బిలీవింగ్ తిన ఒక లుక్ ఉంది, ఫిట్ ఇన్ అవుతుంది అని అనుకున్నారు. సో ఇట్ వాస్ ప్రిటీ క్విక్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ విజన్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వదు అన్నట్టు మీరు ప్రూవ్ చేశారు. ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. లైక్ అంటే మిమ్మల్ని ఒక రాకింగ్ గర్ల్ గా చూస్తారు అందరు కూడా. మీకు వచ్చిన రోల్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ మిస్టర్ పర్ఫెక్ట్లో కొంచెం కామ్గా అలా అనిపించారు. ఇందులో ఏమో కొంచెం టఫ్ ఆఫీసర్ లాగా, కొంచెం ఇన్నసెంట్ లుక్తోని ఆ 1980sలో విరాటపాలెంలో ఉన్న ఒక కానిస్టేబుల్ ఎలా ఉంటారో అనేది పర్ఫెక్ట్గా చూపించారు. దానికోసం మీరు హోంవర్క్ ఏమైనా చేశారా? వన్ థింగ్ ఐ థింక్ వాళ్ళు అంత బ్లైండ్గా నన్ను బిలీవ్ చేసిందంటే ఏదో న్యాచురలీ నాలో కనిపిస్తే కానీ అది అవ్వలేదు అనుకుంటున్నా. సో మోస్ట్లీ కృష్ణ గారు కానీ మొత్తం టీం కానీ వాళ్ళు నా న్యాచురల్ ఫ్లోనే పుష్ చేయడానికి ట్రై చేశారు. ఆ పరంగా, ఆ క్యారెక్టర్ హార్ట్ పరంగా నేను అంత ప్రెప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎస్, భాష, క్యారీయింగ్, ద వే యూ క్యారీ, అవి దానికి హోంవర్క్ చేయాల్సి వచ్చింది. దానికి డెఫినెట్లీ టీమ్ హెల్ప్ చేసింది. యాజ్ యాక్టర్స్ మనం కొంచెం ప్రివిలేజ్డ్ ఉంటాము, మొత్తం టీమ్ సెటప్ చేస్తుంది ఫర్ యూ టు బీ దట్ పర్సన్. సో అంతా కలిసి వచ్చేసింది. ఓకే, నైస్. సో ట్రైలర్ చూసినప్పుడు మీరు కానిస్టేబుల్ డ్రెస్లో ఇలా వస్తున్నప్పుడు వెనకాల విజయశాంతి గారి ఒక పోస్టర్ ఉంటుంది 25 secondsలో అక్కడ. అది ఆ రిఫరెన్స్ మీకు తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఇట్ వాజ్ వెరీ వెరీ ఓవర్వెల్మింగ్. నాకు అర్థం కాలేదు. నాకు కాసేపు అక్కడ నించోళం లేకుండా నేను వెళ్ళిపోతున్నా, వీళ్ళు పోస్టర్ పెడుతున్నారు. అయిపోగానే ప్రతి టేక్ ఏదైనా మా డైరెక్టర్ గారికి నచ్చితే విజయశాంతి అని అరుస్తారు మైక్లో. నాకు షై వెళ్ళిపోవాలంటే అక్కడ నుంచి వెళ్ళిపోతేనే ఇంకా అయిపోయింది. అంటే ఒకటి జోష్ రావాలి, జోష్తో పాటు ఈ షైనెస్ కానీ కొంచెం నర్వస్నెస్ కానీ అలా అనిపించిందా ఆ షాట్లో? ఆ షాట్ వాజ్ టూ స్పెషల్. ఇట్ వాజ్ టూ స్పెషల్. ఐ థింక్ అప్పటికి ప్యాకప్ చెప్తే నేను ఇంటికి వెళ్ళి హ్యాపీ పడుకుంటా, అలాంటి ఫీలింగ్. అండ్ ఆల్సో షీఈ్ అ లెజెండ్ అండ్ ఇట్స్ నో వే క్లోజ్ టు కంపారిజన్ ఆఫ్ కోర్స్. సో అంతే, దట్స్ వేర్ దట్ ఈస్. ఇంకేం చేయలేదు. ఓకే, నేను ఒకవేళ కంపేర్ చేద్దామన్నా చెయ్యకు అనేలా. చరణ్ గారు, కమింగ్ టు యూ, ఇది విమెన్ సెంట్రిక్ సిరీస్ అని అందరికీ అర్థమైపోయింది. సో మీరు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మీరు అసలు ఈ స్టోరీని చూస్ చేసుకోవడానికి, ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? స్టోరీ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. లైక్ ఓవరాల్ మొత్తం స్టోరీ లైన్ విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్రొసీడింగ్స్ కూడా అలానే ఉన్నాయి, ఎక్కడ మధ్యలో పడిపోలేదు, ఎక్కడ దేర్ వాజ్ నో, చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగా రాశారు. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అండ్ మంచి ఇంపార్టెన్స్ ఉంది స్టోరీలో. సో ఐ వాజ్ హ్యాపీ టు ప్లే ది రోల్. ఓకే, ఎక్కడైనా ఏదైనా సీన్ ప్లే చేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు డిఫికల్టీగా అనిపించిందా? డిఫికల్టీ
ఇంకొంచెం బాగా చేస్తే బాగుంది, ఎక్కువగా కష్టపడే సీన్ కొంచెం ఏదైనా బాగా చేస్తే బాగుండే ఫీలింగ్ ప్రతి ప్రతి సినిమాలో ప్రతి సీన్ ఉంటుంది నాకు తెలుసు Okay. అది. బట్ యా డిఫికల్టీ లాంటిది ఏం లేదు. ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్లీ. కొంచెం కొత్తగా ఉండే, ఇంట్రెస్టింగ్గా ఉండే. ఐ మేడ్ షూర్ కొన్ని ఇదివరకు పాత రోల్స్లో అనిపించడానికి కొన్ని కష్టపడ్డాను, కానీ అది డిఫికల్టీ ఏం కాదు, ఇష్టపడి యూనిక్ గా చేశాను. ఉండబోతుంది Yeah, పాత definitely. వాటికంటే, ప్రీవియస్ వాటికంటే Definitely. మీది కూడా యూనిక్ గా ఉండబోతుంది. ఫస్ట్ మీరు రెక్కి చూసారా? అయితే అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, Yeah. అది హిట్ అయిపోయింది కదా, ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది, ఒక ఊర్లో అమ్మాయిలు మ్యారేజ్ చేసుకుంటే చనిపోతున్నారు, ఒక అమ్మాయి వస్తుంది, అది కూడా 1980s లో ఎలా ఉంటుంది ఆ వాతావరణం అనేది కూడా మొత్తం క్లియర్ చేశారు, క్రియేట్ చేశారు, సారీ, ఆ రా అండ్ రస్టిక్ లుక్ తీసుకొచ్చారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉంటుందా, ఎలా బ్యాలెన్స్ చేశారు అది? అది ఐ థింక్ ద టీమ్ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్. మేము ఫ్రెష్ ఎనర్జీ, మేము ఫ్రెష్ ఎనర్జీతో వచ్చాము. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ మేము ఒక కొత్త యాంగిల్ దానికి ఇవ్వడము ఈజ్ అ బోనస్. అండ్ అన్డౌటెడ్లీ ద టీమ్ ఇస్ సేమ్. సో వాళ్ళ నుంచి అదే క్వాలిటీ ఆర్ బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతే కదా. ఓకే, ఫ్రెష్గా అనిపిస్తాయి, రియల్గా అనిపిస్తాయి. అన్ని పాత్రలు మన చుట్టూ తిరిగే పాత్రలాగే ఉంటాయి. ఎవరు రే అన్నట్టు కానీ అట్లా ఎవడు మాట్లాడు సిరీస్ లో వెళ్ళిపోయింది, బట్ స్టిల్ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది, అదే ఏం జరుగుతుంది అని చూడాలనిపిస్తుంది. కృష్ణ గారు ఎలా హెల్ప్ చేశారు, ఎలా ఐ మీన్ పాలిష్ చేశారు మీ క్యారెక్టర్స్ ని? ఆయన చాలా ఇన్పుట్స్ ఇస్తారు. టేక్ ముందు ఆయన చెప్పింది విన్నట్టు, ఆయన చెప్పింది చేసినట్టు చేస్తే చాలు, మనం బాగా చేసేసినట్టే, పాస్ అయిపోయినట్టే. సో ఆయన అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన విత్ ఇన్ నో టైం ఒక సీన్ పేపర్ చూసుకుని వెంటనే కంపోజ్ చేసి చెప్తారు, ఏమేం చేయాలి మొత్తం బాడీ లాంగ్వేజ్ సహా అంతా కంపోజ్ చేసి చెప్తారు. మనం వెళ్ళి అది కరెక్ట్గా చేస్తే చాలు, పాస్ అయిపోయినట్టు. సో అభిజ్ఞ గారు, మీకు ఎలా అనిపించింది కృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన అండర్లో వర్క్ చేయడం? ఇట్స్ సో న్యూ ఆయనకి. ఐ థింక్ ఇంకా అనదర్ థింగ్, తనకి అందరి యాక్టర్స్ లాంగ్వేజ్ తెలుసు. సో చరణ్ తోటి ఒక లాంగ్వేజ్లో మాట్లాడతారు, వేరే ఆర్టిస్ట్తో వేరే లాంగ్వేజ్లో మాట్లాడతారు. అండ్ అతనికి తెలుస్తుంది కూడా ఒక యాక్టర్ ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలరు. సో పుష్ కూడా చేయరు. హీల్ మేక్ షూర్ దట్ నువ్వు బిహేవ్ చేస్తే చాలు, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా. అది హీ హాజ్ అ వే అండ్ ఒక పేస్ ఉంటుంది అండ్ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది, వెరీ ఫోకస్డ్. సో ఐ ఫీల్ ఐ లర్న్డ్ సో మచ్ తన నుంచి. అంటే ఒక పర్సన్తో బ్యాలెన్స్డ్గా ఎలా చేయించుకోవాలి వర్క్ అనేది ఆయనకు బాగా తెలుసు. అన్డౌటెడ్లీ. ఓకే, అంత క్లారిటీతో డైరెక్టర్తో వర్క్ చేస్తే మా పని బేసిక్గా చాలా ఈజీ అయిపోతుంది, ఎక్కడ కష్టం అనిపించదు. ఇందాక అందుకే నాకు కష్టం అనిపించకపోవడం రీజన్ కూడా ఆయన కృష్ణ గారు. బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు యూజ్ అవుతుంది కదా. ఇందులో అంటే ఫస్ట్ విన్నప్పుడు, ఈ స్టోరీ విన్న తర్వాత ఇది నేను ఎలాగైనా చేయాల్సిందే అని మీకు అనిపించిన ఆ సీన్ కానీ ఆ లైన్ కానీ ఏంటి? మొత్తం కథ అండి. యాక్చువల్లీ పర్టికులర్లీ లేదు ఇలా చేయాలని, మొత్తం కథనే ఐ థింక్ ఆన్ టాప్ అంతే. స్పెసిఫికలీ ఒక సీన్ వల్ల ఏం లేదు. ద హోల్ స్టోరీ ఇన్ సెల్ఫ్ ఇస్ సో రిచ్, చాలా మంచి మీటీ సబ్జెక్ట్. ఓకే, మీరు నమ్ముతారా? అంటే ఇప్పుడు ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలని, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, నేను చిన్నప్పుడు నమ్మేవాడిని. ఇప్పుడు చిన్నప్పుడు చాలా నమ్మేవాడిని. ఒక డెడ్ పావు ఉంటే దాన్ని తొక్కకూడదు, ఏదో బై మిస్టేక్ కూడా టచ్ చేయకూడదు, అది తోలు కనిపించినా మంచిది కాదు, ఏవో ఉండేవి, చాలా ఉండేవి. లైక్ ₹1 కాయిన్ బై మిస్టేక్ టచ్ చేయకూడదు, ఆర్ పిల్లి అడ్డు రాకూడదు, ఇలాంటివి. నమ్ముతారా? అన్ని నమ్మను కానీ నమ్ముతాను. యాక్చువల్లీ చిన్నప్పుడు నమ్మేదాన్ని. చెప్పండి. నమ్మకం. ట్యూస్డేస్ రోజు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోను. మంగళవారం హెయిర్ కట్ చేసుకోను, పడతాయి ఇంట్లో. ఇంకా రాత్రిపూట గోల్డ్ కట్ చేసుకోను. అది మూఢనమ్మకమేనా? అంటే మూఢనమ్మకం మనకి మేబీ అనుకుంటున్నాను. నైట్ ఆ టైంలో రాత్రిపూట గోల్డ్ కట్ చేసుకోవద్దంట. అంటే అప్పట్లో మనకి ఎలక్ట్రిసిటీ లేదు, కనిపించదు సరిగా, ఎక్కడ పడతాయో ఏంటి అనేది. ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ, లిస్ట్ ఆఫ్ థింగ్స్. అండ్ మీ ఇన్స్టా పేజ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. లైక్ అమేచ్యూర్ atheist అండ్ సెకండ్ వన్ pseudo feminist.
ఆమె కరెక్ట్ గానే స్పెల్ చేశానా, ప్రొనౌన్స్ చేశానా? ఏంటండి అది కొంచెం వివరిస్తారా? సార్కాస్టిక్ గా పెట్టండి, సీరియస్ గా పెట్టింది కాదు. ఓకే, సో రెండిట్లో అడగాలనే పెట్టారా? అట్లా అట్లా కాదు. ఎథిజం ఆర్ ఫెమినిజం ఆర్ ద టూ థింగ్స్ దట్ ఐ బిలీవ్ ఇన్. సో బట్ యూజువల్లీ దాని గురించి మాట్లాడేటప్పుడు ఐ యూస్ టు బీ వెరీ అవుట్ స్పోకెన్ అబౌట్ ఇట్. యూజువల్లీ బాగా ఐ యూస్ టు బీ లౌడ్ అబౌట్ ఇట్ నా స్టోరీస్లో కానీ ఇది వాటి గురించి. కానీ అలా పెట్టినప్పుడల్లా నాకు వచ్చే బ్యాక్ ల్యాష్లో అరే నువ్వు సూడో ఫెమినిస్టా, అరే నీకు తెలియదు, ఇట్లా యూజువల్ కమెంట్స్ వస్తుంటాయి కదా అని వాళ్ళు వచ్చే ముందు నేనే పెట్టేస్తాను అనమాట. సరే నాకు తెలియదు, నేను ఎమెచ్యూర్ ఎథిస్ట్నే సూడో ఫెమినిస్ట్నే అన్నట్టు అలా బయలో పెట్టేస్తాను కావాలని. ఓకే, సో నో మోర్ కమెంట్స్ ఫ్రమ్ దట్ సైడ్. ఇంకా వాళ్ళు అనలేదు, నేనే అనేసుకున్నాను ముందే. సో అభిజ్ఞ గారు, కమింగ్ టు యూ, మీరు ఫెమినిస్ట్ అని నేను ముద్ర వేయను, బట్ ద థింగ్ ఈజ్ మీరు విమెన్ గురించి మాట్లాడేటప్పుడు కానీ మీరు కొన్ని పాడ్కాస్ట్లు చూసినప్పుడు కానీ పెద్దవాళ్ళు చూస్తేనైతే ఇంత చిన్న అమ్మాయి ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అని అంటే అర్థం చేసుకునే వాళ్ళైతే అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో మీకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది విమెన్ గురించి ఇలా ఆలోచించాలి? సో చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను గర్ల్స్ స్కూల్లో పెరిగాను. సో వీఆర్ ఆల్ సిస్టర్స్. కానీ ఒకసారి గర్ల్స్ స్కూల్ నుంచి బయటికి రాగానే ఇలాంటివి వింటాం కదా, అమ్మాయిలు అమ్మాయిలకు పడదు అని. లేదు, బట్ ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలే. సో అండ్ మనం చెప్పే స్టోరీస్ కూడా అమ్మాయిని అబ్బాయి పర్స్పెక్టివ్లో చూపిస్తారు, కానీ మేము ఇలా ఆలోచించమే, మా వాయిస్కి ఎవరు లేదని. నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన సొసైటీ రెండు ఆపోజిట్ ఉండే. సో జస్ట్ ఆ కన్ఫ్యూజింగ్ స్పాట్లో నేను ఉన్నాను అంతే. కానీ యాజ్ అ గర్ల్ అంతే, వీ ఆల్సో హ్యావ్ అ సేమ్ వాయిస్. వింటే బాగుంటుంది వితౌట్ ఎనీ జడ్జ్మెంట్లో తిను ఇది అని వినే వేరు ఉంటుంది, ఓ మనిషిలా వినడం వేరు ఉంటుంది కదా. సో అక్కడ స్టార్ట్ అయిన థాట్. ప్లస్ మా మమ్మీ కూడా షీఈ్ అ ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్, అండ్ షీ టీచెస్ ఆల్ అండర్ ప్రివిలేజ్డ్ విమెన్ ద లాంగ్వేజ్. సో అన్నోయింగ్లీ ఇట్ కమ్స్ లైక్ దట్. ఐ థింక్ అలా వచ్చింది. ఐ థింక్ సో. వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎగ్జైట్స్ యూ? లైక్ అరే ఇలాంటి రోల్ ఒక్కటైనా చేయాలి, ఎన్ని రోల్స్ ప్లే చేసినా సరే లైఫ్లో ఇలాంటి రోల్ చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు చాలా అన్నీ చేయాలని ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒక డమ్ గర్ల్, ఏం తెలీదు తనకి, జస్ట్ క్యూట్గా రెడీ అయ్యి వచ్చి అవునా ఇలానా అని అదొకటి చేయాలని ప్రస్తుతానికి. ఇందాకేమో మీకు అర్థం, నేను అలా ఏం చెప్పలేదు. ఓకే, మీకు? నాకు మైథాలజీ టచ్ చేయాలని యాక్చువల్లీ, ఇఫ్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఎప్పుడైనా అది చేస్తే లైక్, బికాస్ యూజువల్లీ హారర్ ఆల్సో, హారర్ మైథాలజీ రెండు, బికాస్ దట్ ఈస్ నాట్ మీ కదా. అంటే లైక్ అసలు మన రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు టచ్ చేయని కాన్వర్సేషన్స్ చేయాలి అక్కడ, అసలు సంబంధం లేని బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ. సో అది చేయడం చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. నాకు మైథాలజీ చేయాలని ఇద్దరం కలిసి చేద్దాం. చూడడానికి మేము కూడా రెడీగా ఉన్నాము, ఎక్సైటింగ్ గా ఉంటే. సో మీకు కూడా హారర్, మైథాలజీ ఇలాంటివి ఇష్టం? అన్నీ చేయాలని ఉంటుంది కదా, అలా పర్టిక్యులర్లీ అన్నీ చేయాలని ఉంటుంది. ఓకే, అండ్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ కాకుండా మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఈ సిరీస్లో, విరాటపాలెంలో? అలా ఐ కాంట్ పిక్ వన్ ఇది అండి, ఎందుకంటే అందరూ డిఫరెంట్ కలర్స్ లాగా అందరూ డిఫరెంట్ ఉన్నారు. ఐ డిడ్, నాకు కిట్టు రోల్ ఆబ్వియస్లీ ఈజ్ అ బాయ్స్ రోల్, సో నాకు అలా న్యాచురలీ కిట్టు రోల్ చేయాలని ఉంది అని ఉండదు కదా. సో అమ్మాయిలలో నాకు చెప్పలేను, ట్విస్ట్ వచ్చేస్తుంది చెప్పలేను. బట్ ఐ డిడ్ లైక్ లావణ్య, చెప్పండి. లావణ్య అని భ్రమరాంబ క్యారెక్టర్ ప్లే చేస్తుంది, వెరీ స్వీట్ గర్ల్. చూడడానికి కూడా స్వీట్ ఉంటుంది, బట్ తన క్యారెక్టర్ వెరీ అగ్రెసివ్. ఎందుకే రూమ్కి వచ్చావో లాంటి క్యారెక్టర్. సో ఐ లైక్ హర్ రోల్ ఆల్సో. ఓకే, ఈ సిరీస్లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? 7 episodes. ఎంత టైం పట్టింది షూట్కి? We shot in 16-17 days. Just like that. And but also we have hectic work hours. ఒక డే మొత్తం షూట్ చేసిన రోజులు ఉన్నాయి. I'm very packed but very well planned. It was not bad. అంటే ప్రెషర్గా అనిపించదా? జస్ట్ ఒక 8 hours వర్క్ చేస్తేనే అబ్బా చాలు అనిపిస్తుంది కదా? And as continuous. There's a reason why also they choose young and new actors like us is because we are ready to give that much time. మాకు అంత ప్రివిలేజ్ లేదు. వేర్ లైక్
6 అయిందా ప్యాక్ we want to be there as much as we can. In fact, interviews we're enjoying it, like time in Telugu. No, unless there is no work, we love this process. We are here for it. Utilize చేసుకోవాలి కాబట్టి గ్రేట్ టు హియర్. అండ్ ఇది ఎక్కడ జరిగిందండి షూటింగ్? విరాటపాలెం. There were 3 locations. ఇండియన్ అరౌండ్ హైదరాబాద్ అంతా. హైదరాబాద్ రామోజీలో షూట్ చేసాము, అండ్ దెన్ ఇంకొక సెట్ ఉంటుంది. సో మేజర్లీ 3 sets ఉండే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. ఓకే. సో మిస్టర్ పర్ఫెక్ట్ లో మీరు సింగర్ అవ్వాలనుకుంటారు. సారీ మిస్ పర్ఫెక్ట్ లో మీరు సింగర్ అవ్వాలనుకుంటారు కదా, సాంగ్స్ యూజువల్ గా పాడతారా? నేను ఐమ్ ఎంతూజియాస్టిక్ సింగర్, బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ గుడ్ విత్ సింగింగ్. ఇప్పుడు పాడొచ్చు కొంచెం. నేను పాడను, బాగోలేండి పాడితే మరి ఐల్ బి వైరల్ ఫర్ రాంగ్. యూనిక్ వాయిస్ లాగా కూడా అనిపిస్తుంది మనకి సౌండ్ చేస్తున్నప్పుడు మీది. సో ఒక్క సాంగ్ మన వ్యూవర్స్ కోసం మాట్లాడి గరికైపోయింది. ఎప్పుడు ఒకటే పాట పాడతా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. నైస్. ఫైనల్ గా విరాటపాలెం గురించి మన వ్యూవర్స్ కి వాళ్ళని ఎక్సైటింగ్ చేసేది ఏంటి అండ్ ఒక్కటి చెప్పండి. 27th రిలీజ్ అవబోతోంది, స్ట్రీమింగ్ అవబోతోంది, ఏం చెప్తారు? ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఒక వీకెండ్ కూర్చొని సింగిల్ సిట్టింగ్ లో బింజ్ వాచ్ చేసే సిరీస్ ఇది. ఎక్కడ బోర్ కొట్టకుండా అందరు సరదాగా కూర్చొని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసే సిరీస్. కొంచెం సరదా ఉండదు, టెన్షన్ లో కూడా చూడొచ్చు మీరు. గ్రిప్పింగ్ ఇంట్రెస్టింగ్ గా క్యూరియస్ గా అందరు కలిసి చూస్తూ ఎవరు వింటారు వీళ్ళు వింటారు వాళ్ళు వింటారు అని డిస్కస్ చేసుకుంటూ చూడొచ్చు. థ్రిల్లర్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇదొక ఫీస్ట్ అని చెప్పొచ్చు విరాటపాలెం. ఓకే, మీరు కూడా చూసారు కదా, జూన్ 27th స్ట్రీమింగ్ అవబోతోంది ZEE5 లో. తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి విరాటపాలెం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.